సీఎం అమెరికా పర్యటన సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులకు బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. తొలి దశలో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. దీంతో 500 మందికి ఉపాధి లభిస్తోంది. గద్దర్ ఫౌండేషన్ కు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 3 కోట్లు విరాళం ప్రకటించారు. నెక్లెస్ రోడ్ లో ఎకరం స్థలంలో గద్దరన్న స్మృతి వనం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గద్దరన్న పాటలే ప్రత్యేక తెలంగాణకు సాధనకు ప్రత్యేక కారణమని భట్టి అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రంలో ఆయనకు గౌరవం దక్కలేదని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాల్టి నుంచి ఏపీలో రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం కానున్నాయి. కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు తొలగించనున్నారు. వీటిని తొలగించడానికి సిఆర్డీఏ అధికారులు 36.50 కోట్లతో టెండర్లు పిలిచారు. ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. యుద్ధ ప్రాతిపాదికన జంగిల్ క్లియరెన్స్ పనులు జరగనున్నాయి. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర డ్రోన్ ఎగిరేశారని కేటీఆర్ మీద కేసు నమోదైంది. గత నెల 26న కేటీఆర్తో పాటు మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు ముందస్తు అనుమతి తీసుకోలేదు. పైగా అనుమతి లేకుండా బ్యారేజ్ పై డ్రోన్ ఎగిరేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో BNS 223B కింద వారిపై కేసు నమోదు చేశారు. జగన్ కు Z+ భద్రత ఉన్నా ఇంకా అభద్రతా భావం ఎందుకని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ కు ప్రస్తుతం 58 మందితో భద్రత ఉందని ఆయన అన్నారు. జగన్ భద్రతలో 2 ఎస్కాట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డుతో భద్రత ఉందని చెప్పారు. కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయర్స్ బుల్లెట్లు ప్రూఫ్ కార్లు ఉన్నాయని ట్వీట్ చేశారు. ఇవి సరిపోక ఇంకా 986 మంది భద్రత ఎందుకు అడుగుతున్నారని లోకేష్ ప్రశ్నించారు. ఈ నెల 17న భూ పరిశీలన ఉపగ్రహం 8ను ప్రయోగించే వీలుందని ఇస్రో వర్గాలు ప్రకటించాయి. ఈ ఉపగ్రహాన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 ద్వారా శ్రీహరికోట నుంచి నింగులోకి పంపనున్నారు. ఒక మైక్రో శాటిలైట్ ను రూపొందించడం, దానిలో ఇమిడిపోయే పరిశోధన పరికరాలను అభివృద్ధి చేయడం EOS-8 మిషన్ ఉద్దేశమని తెలిపారు. షేక్ హసీనా లండన్ వెళ్తారన్న ప్రచారంపై UK హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించారు. ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి UK వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదని ప్రకటించారు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు మొదట ఏ దేశానికైతే వెళ్లారో అక్కడి ప్రభుత్వాన్ని ఆశ్రయం అడగాలని అన్నారు. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గమని బ్రిటన్ ప్రకటించింది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభాన్ని నిశ్చితంగా గమనిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం భారత్లో ఉన్న హసీనాకు అన్ని విధాల సాయం అందించనున్నామని తెలిపింది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పింది. వారిని ఇప్పటికిప్పుడే స్వదేశానికి తీసుకురావాల్సిన పరిస్థితులు అక్కడ లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఇక జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంపై ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. ఒలింపిక్స్ హాకీ సెమీఫైనల్లో భారత్ పోరాడి ఓడిపోయింది. జర్మనీతో జరిగిన పోరులో 2-3 తేడాతో ఓటమి చవిచూసింది. సూపర్ ఫామ్ లో సెమీస్ చేరిన టీమిండియా కీలక పోరులో తీవ్రంగా పోరాడినప్పటికీ విజయ తీరాలకు చేరలేకపోయింది. ఇక కాంస్యం కోసం స్పెయిన్ తో భారత్ తలపడనుంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 4వ మెడల్ ఖాయమైంది. 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో యుస్నిలిస్ లోపేస్ తో జరిగిన పోరులో ఫోగాట్ 5-0తో గెలిచింది. ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో ఇదే తొలి పతకం కానుంది.